ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. జూబ్లీస్ బైఎలక్షన్ ఇక్కడ నడుస్తుంది. బైఎలక్షన్ నడుస్తుంది. పూర్తిగా రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి జూబ్లీస్ వైపే చూస్తున్నారు. ఎందుకు ఇంత ప్రత్యేకంగా మారింది? ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నిదర్శనకు ఇటు జూబ్లీస్ లో ప్రజలు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగి ఇండిపెండెంట్ గా నిలబడ్డ ఆస్మ గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఎట్లుంది ఇక్కడ ప్రజల వాళ్ళ వాదన ఎట్లుంది? నిజంగానే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకునే అవకాశం ఉందా? లేదు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉందా? లేకుంటే మీలాంటి నిరుద్యోగులకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మాలాంటి కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందో చూస్తున్నాము. వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టోలో, అంటే మా సమక్షంలో తయారు చేసిన మేనిఫెస్టోలో వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా మాట తప్పి ఈరోజు ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కనిపిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ముందుగా జూబ్లీ హిల్స్ ప్రజలు అయితే లేరు. సో చాలా వరకు ఎగ్జిట్ మన ఈ కొందరు సర్వేలు చేయడం వల్ల చూస్తున్నారు. మీరు అక్కడక్కడ చాణక్య సర్వే కావచ్చు, సైదులు కావచ్చు, లేకపోతే కేకే సర్వేస్ కావచ్చు, దానివల్ల మీరు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా కనిపించేలా సర్వేల టైంలో? అసలు కనిపించలేదు. అవన్నీ ఫేక్ సర్వేలు. ఇప్పుడు మేము ఇంత తిరుగుతున్నాం, మరి మాకు ఎవరైనా కనిపించాలి కదా, ఎవరు కనిపించట్లే. అవన్నీ ఏం చేశారంటే కొంతమంది, మేము కూడా సర్వేలు చేసాం కరెక్టే, మరి మా సర్వే ప్రకారం మేమే గెలుస్తాం. మరి మా సర్వే ప్రకారం మేమే గెలుస్తాం. ఎవరి సర్వేలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకవైపు 2 పార్టీలు విపరీతమైన డబ్బులు పంచుతున్నాయి. డబ్బులతో వాళ్ళు ప్రచారం కొనసాగిస్తున్నారు వివిధ రకాలుగా. సో మీ దగ్గర ఏముందని ఇంత ప్రచారం కొనసాగిస్తున్నారు? మా దగ్గర ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, పంచని. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి అక్రమంగా సంపాదించారు. అవన్నీ జూబ్లీ హిల్స్ ప్రజలకే మొత్తం ఖర్చు పెట్టాలని నేను కూడా కోరుకుంటున్నా. జూబ్లీ హిల్స్ ప్రజలకే మొత్తం డబ్బంతా దారబోయాలని నేను కూడా కోరుకుంటున్నా. అట్లనన్నా కొంతమందికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలన్నీ పోయినాయి. 2500 ఇవన్నీ ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, ఇక నిరుద్యోగ భృతి, మైనార్టీ డిక్లరేషన్, ఇలాంటివి చాలా హామీలు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఈ రూపంలో అయినా ఇవ్వని. షాదీ ముబారక్ రానోళ్ళు ఉన్నారు. అవన్నీ ఇప్పుడు వచ్చి అడిగిరు అనుకోండి, 2000 3000 ఇచ్చారు అనుకోండి, షాదీ ముబారక్ ₹1,00,000 వసూలు చేసుకోండి, ₹1,00,000 వసూలు చేసుకోండి చెప్తున్నాం. తులం బంగారం పైసలు వసూలు చేసుకోండి. వసూలు చేసుకుంటే అప్పుడు కరెక్ట్ అవుతుంది. హైదరాబాద్ 9.5 ఏళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినామని కేటీఆర్ చెప్తుండు. ఈ 2 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ కానీ మేము ఎక్కువ అభివృద్ధి చేసినామని ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తుండ్రు. సో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా మీకు వినిపించే వాదన ఏముంది? ప్రధానంగా ఒక సమస్య, ఇప్పుడు వాళ్ళు బాగు చేసినామంటారు, 9 సంవత్సరాలు వాళ్ళు ఉన్నామంటారు. 9 సంవత్సరాలు వాళ్ళు బాగు చేస్తే రోడ్లు ఎందుకు ఇట్లా ఉన్నాయి ఇక్కడ? అలాగే 2 సంవత్సరాలు మేము బాగు చేసినాము, వాళ్ళు చేయలేదు, మేము చేసినామని వీళ్ళు చెప్తున్నారు కదా. మీరు 2 సంవత్సరాలు వాళ్ళు చేయలేదని మీరు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత మరి ఇవే రోడ్లు ఇట్లా ఎందుకు ఉన్నాయి? వాళ్ళు చేయలేదు కదా, మీరు మంచిగా చేయొచ్చు కదా. మరి ఎక్కడో ఏవేవో కడుతున్నామని చెప్తున్నారు, ఇక్కడ రోడ్లే సరిగ్గా లేవు. ఇప్పుడు కనీసం మనం కెమెరా చూసి మాట్లాడుకుంటూ పోతుంటే ఏ గుంతలో పడతామో తెలియదు. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు చాలా మంది నాయకులు ఈ బోరబండ కావచ్చు, యూసఫ్ కూడా ఈ 8 డివిజన్ లో వివిధ రకాల క్యాంపులు వేసారు, బిల్డింగ్లు తీసుకొని రెంట్లకు తీసుకున్నారు. సో ఇక్కడ వాళ్ళు నివసిస్తులు ఉండగలుగుతున్నా? వాళ్ళు మీకు ఏమైనా కనిపించిలా? కనిపించారు, చాలా మంది కనిపించారు, కాదనట్లేదు. కాకపోతే మీరు నాన్ లోకల్ అని మమ్మల్ని కూడా అంటారు. అయినా సరే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ మేము తెలుసుకున్నాం. మా సమస్య కోసం మేము ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకునేసరికి మా సమస్య చిన్నగా కనిపిస్తుంది మాకు. ఇప్పుడు మీడియా పరంగా కావచ్చు, డబ్బు పరంగా పూర్తి స్థాయిలో ఒక నిరుద్యోగ ఆస్మ అన్ని విధాలుగా కొద్దిగా వెనుకంజలో ఉంది. సో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది? ఆ పోటీని మనం తట్టుకునే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఖచ్చితంగా ఆ పోటీని తట్టుకుంటాము. ఎందుకంటే వాళ్ళు సరే పలుకుబడులతోనో ఎట్లనో ముందుకు వెళ్తుండొచ్చు, కానీ అవన్నీ ఉంటేనే రాజకీయం అనేది మాత్రం అవాస్తవం. ఇప్పుడు మీడియాలో మాత్రం ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ, 3 పార్టీల మధ్య పోటీ అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఎక్కడ చూసినా సరే మనం ఈ కొంతకాలంగా చూస్తున్నప్పుడు. సో దాంట్లో మీ ఏజెండా ఏం తీసుకెళ్ళిపోతుందో? 3 పార్టీలే ఇప్పుడు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఎవరి ఫేవర్ గా వాళ్ళు మాట్లాడతారు, కానీ రిజల్ట్ రోజు తెలుస్తుంది ఏ పార్టీలు ఉన్నాయి, ఎవరున్నారు అనేది రిజల్ట్ రోజు తెలుస్తుంది. ఇట్లా బెదిరింపులు ఏమైనా వచ్చిన అధికార పార్టీ నుంచి కావచ్చు, ప్రతిపక్షం నుంచి కావచ్చు, రీసెంట్ గా కొన్ని వీడియో చూస్తే మీ పైన దాడులు జరిగినట్టు కూడా మేము కొన్ని విజువల్స్ చూసినాం. అయితే బెదిరింపు కాల్స్ రావడం వాస్తవమే, కానీ ఎవరం భయపడం. ఇక్కడ బెదిరింపులకు భయపడి రాకుండా మానేయడము, ప్రచారాలు చేయకుండా ఉండడం ఇలాంటివి అయితే జరగదు. ఖచ్చితంగా ఎంత బెదిరిస్తే అంత ఎత్తుకేలేస్తాం మేము. ఏమైనా ఇస్తా అన్నారా? కొన్ని బెదిరింపుకు భయపడకపోతే అన్నారు, అయినా సరే మేము వస్తూనే ఉన్నాం, మాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ మీరు పోటీ చేయడం వల్ల ఒక్క పార్టీ కన్నా కష్టంగా నష్టపోతుంది, ఏ పార్టీ అయినా సరే. సో వాళ్ళని పిలిచి మాట్లాడలే, మళ్ళీ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మేము మళ్ళీ గెలిస్తే కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా మీకు మేము అండగా ఉంటాం, పోరాడతాం అనే విషయం ఇట్లాంటి ఏమైనా మాట్లాడే ప్రయత్నం? అవే పార్టీల వల్ల మేము కూడా నష్టపోయినాం.
ఇప్పుడు వాళ్ళు నష్టపోవడం ఏంది? ఇప్పుడు ఒక్క ఎలక్షన్లోనే వాళ్ళు నష్టపోయి ఉండొచ్చు. ఇక్కడ 33 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నష్టపోయింది. దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు? మీరు ఒక్క ఎలక్షన్లో మా అంటే ఒక వ్యక్తి నష్టపోతాడేమో, ఇక్కడ అలా కాదు, మేము అందరం నష్టపోతున్నాం. అందుకే మేము ముందడుగేస్తున్నాం. సో ప్రధానంగా ఇంటింటా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు? వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయట్లేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని మేము అమలు చేసి చూపిస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ గురించి చెప్తున్నారు 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీలు ఇవ్వలేరు కదా, మాకు ఓటు అయినా అని చెప్తున్నారు. బీఆర్ఎస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా ఓటు? 100%. ఎందుకంటే వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మేము చెప్తున్నాం కదా, మాకు గుర్తు, మేము మాకు ఓటు వేయండి అని మేము చెప్తున్నప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు వెళ్తుంది ఆ ఓటు? మమ్మల్ని మా ఫేస్ రికగ్నైజ్ చేస్తున్నారు, మా సింబల్ చెప్తున్నాము, మా సీరియల్ నెంబర్ చెప్తున్నాం, బీఆర్ఎస్ కి ఎందుకు వెళ్తుంది? మాకు గుర్తు చెప్తున్నాం కదా. ప్రజల నాడి ఎటువైపు ఉందంటారు? ప్రధానంగా ఫైనల్ ఒక మాట చెప్పండి. ప్రజల నాడి సహజ వ్యక్తులపైన, ఇండిపెండెంట్ల పైనే ఉంది. ఏ పార్టీ వైపు కూడా లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.